ఈ ధర్మారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఈ రెడ్డి గారు అందరూ కలిసి వైసీపీ యొక్క అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పూర్తిగా తిరుమలని బస్సు పట్టించారు. సరే, రకరకాల ఇష్యూలు జరిగాయి. ఆయన 30వ నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నన్ను ఈవో నుంచి తీసేశారు. ఇప్పుడు ఆయన కేవలం అడిషనల్ ఈవో కాబట్టి నేను మధ్యాహ్నం ఆయన ఇంటిని కూడా వేకేట్ చేశారు. తిరుపతిలో వేకేట్ చేసేసి 2 లారీల్లో ఆయన సామాన్లన్నింటినీ పంపించేశారు. సరే, ఇప్పుడు ఇంకొక దాదాపు 10-12 రోజులు ఉన్న నేపథ్యంలో రిటైర్ అయిపోతే ఆయన తప్పులన్నీ మాఫీ అయిపోతాయా? అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు ఎలక్షన్ కౌంటింగ్ పక్క రోజును అనుకుంటాను, ఒక చిత్తుకాయక మీద 3 లైన్లు రాసి దానికైనా స్టాంప్ వేసి నేను రిజైన్ చేసేస్తున్నాను చైర్మన్షిప్ కి అన్నాడు. చైర్మన్షిప్ కి రిజైన్ చేసినంత మాత్రాన ఆయన పాత అక్రమాలన్నీ మాఫీ అయిపోతాయా? కరుణాకర్ రెడ్డి గారు రిజైన్ చేస్తే, ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోతే వీళ్ళిద్దరూ సుతపూసలు అయిపోతారా? కానీ కాదు. వీళ్ళు చేసిన పాపాలన్నీ అక్కడే ఉన్నాయి. ఈ పాపాలకి ఈ జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలోనే శిక్ష అనుభవించాలి అని చెప్పినట్టుగా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు చేసిన పాపాలకి, అక్రమాలకి, అవినీతి అకృత్యాలకి ఇప్పుడే శిక్ష అనుభవించాలి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక చేసేదే ఉంది. మళ్ళా కేసు పెట్టి తీసుకోవచ్చు, అదే విషయం. ఆల్రెడీ ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారు ఎవరినో పట్టుకొని ఢిల్లీ వైపు చంపైపోయారు. నార్థన్ రైల్వేలో జాయిన్ అయిపోయారు. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చిన ఆర్థిక శాఖలో సత్యనారాయణ గారు జంప్ అన్నారు. ఏనుగు రేపు జంప్ అయిపోతారు. ఏముంది, ఆల్రెడీ మొత్తం ఏర్పాటు చేసుకున్నారు. సో ఎన్నికల్లో ఓడిపోగానే, అంటే తన యొక్క కొడుకు ఓడిపోగానే రాజీనామా చేస్తే టీటీడీలో కర్ణాటక పాపాలన్నీ ఎలా మాఫీ అయిపోవు, ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోతే కూడా ఆయన పాపాలు ఏవి మాఫీ అయిపోవు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు చివరి సంవత్సరంలో 2023 ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతంలో ఆయన చైర్మన్ గా ఛార్జ్ చేసుకున్నారు. 2023లో 23-24 సంవత్సరాల్లో, ఆ ఆర్థిక సంవత్సరంలో దేవస్థానం యొక్క మొత్తం బడ్జెట్ 4,411 కోట్లు, 4,411 మొత్తం బడ్జెట్. దాంట్లో ఇంజనీరింగ్ విభాగానికి ఇచ్చింది కేవలం 300 కోట్ల రూపాయలు. అంటే 4,411 కోట్ల రూపాయల బడ్జెట్ లో ఇంజనీరింగ్ విభాగానికి 300 కోట్ల రూపాయలు ఇచ్చారు. సరే, ఎక్కువ తక్కువ అయితే 350 కావచ్చు, 400 కావచ్చు, 450 కావచ్చు, 500 కావచ్చు. అంతేగాని 1,750 కాదు కదా, 1,750 కోట్లు కాదు కదా. సో సెప్టెంబర్ లో కరుణాకర్ రెడ్డి గారు ఛార్జీ తీసుకోక మునిపే వైవి సుబ్బారెడ్డి గారు 300 కోట్లని దాదాపు 475 కోట్లకు లాక్కొచ్చి ఉంటారు. ఎక్సెస్ ఖర్చు పెట్టారు. సంవత్సరంలో ఖర్చు పెట్టాల్సింది 6 నెలల్లో ఆయన ఖర్చు పెట్టారు. 6 నెలల ముందు పదవి తీసుకున్న ఈయన ఎలాంటి ఆమోదం జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఇచ్చారో ఇవ్వలేదో మాకైతే తెలియదు, కానీ ఏం చెప్పరు కదా, తెలియదు. కానీ 300 కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్ ని 475-500 కోట్ల రూపాయలకి వైవి సుబ్బారెడ్డి లాక్కొచ్చి